హలో వీడియో నచ్చిందా వెంటనే లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్లలో పంచుకోండి. సరికొత్త సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ను క్లిక్ చేయడం మర్చిపోవద్దు. సీనియర్ నటుడు శరత్ కుమార్ తన కుమార్తె వరలక్ష్మి శరత్ కుమార్ సినీ ప్రస్థానం పట్ల ఎంతో గర్వపడుతున్నట్లు తెలిపారు. దర్శకుడు బోయపాటి శ్రీను చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ వరలక్ష్మి కోసం ప్రత్యేకంగా పాత్రలు సృష్టిస్తున్నారని చెప్పడం తనకెంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. ఆమె కెరీర్ గ్రాఫ్ ఆకట్టుకుంటుందని పేర్కొన్నారు. సౌత్ సినీ ఇండస్ట్రీలో సీనియర్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు నటుడు శరత్ కుమార్. హీరోగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించిన ఈయన ప్రస్తుతం యంగ్ హీరోల సినిమాలలో కీలక పాత్రలలో నటిస్తూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇలా భాషతో సంబంధం లేకుండా అన్ని భాషలలో సినిమాలు చేస్తే కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న శరత్ కుమార్ డ్యూట్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా దీపావళి పండుగను పురస్కరించుకుని నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా తమిళంతో పాటు తెలుగులో కూడా విడుదలైన నేపథ్యంలో తెలుగులో కూడా పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా నటుడు శరత్ కుమార్ పలు ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూ సందర్భంగా తన కుమార్తె వరలక్ష్మి సినీ కెరియర్ గురించి ఈయన మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. వరలక్ష్మి శరత్ కుమార్ సినీ ప్రస్థానం చూస్తుంటే నాకు చాలా గర్వకారణంగా ఉందని తెలిపారు. దర్శకుడు బోయపాటి శ్రీను ఒకరోజు తనతో మాట్లాడుతూ, రైటర్లు ఒక సినిమా స్టోరీ రాసేటప్పుడు వరలక్ష్మి అని పేరు పెట్టి ఆమె కోసం ప్రత్యేకంగా ఒక పాత్ర రాస్తున్నారని చెప్పారు. ఇలా తన కూతురి కోసం ప్రత్యేకంగా ఒక పాత్రను రాస్తున్నారు అంటే తండ్రిగా ఆ విషయంలో తాను చాలా గర్వపడుతున్నానని శరత్ కుమార్ తెలియజేశారు. ఇక వరలక్ష్మి శరత్ కుమార్ ఇటీవల కాలంలో తెలుగు తమిళ భాష సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. అయితే కెరియర్ మొదట్లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈమె తను హీరోయిన్గా సెట్ అవ్వదని భావించి విలన్ పాత్ర ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇలా నెగిటివ్ రోల్లో తన నటనతో ప్రేక్షకులను మెప్పించిన నేపథ్యంలో తదుపరి వరలక్ష్మికి నెగిటివ్ పాత్రలలో నటించే అవకాశాలు వస్తున్నాయి. డైరెక్టర్గా మారనున్న వరలక్ష్మి ప్రస్తుతం ఈమె నటిగా ఇండస్ట్రీలో కొనసాగుతూనే మరోవైపు దర్శకురాలిగా కూడా మారిన సంగతి తెలిసిందే. త్వరలోనే వరలక్ష్మి శరత్ కుమార్ దర్శకత్వంలో సినిమా ప్రారంభం కాబోతోందని తెలుస్తోంది. ఇక వరలక్ష్మి తెలుగులో క్రాక్ సినిమా ద్వారా నెగిటివ్ పాత్రలో నటిస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈమెకు తెలుగులో పెద్ద ఎత్తున అవకాశాలు వస్తున్నాయి. ఇక ఇటీవల హనుమాన్ సినిమాతో మరో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక ఈమె వ్యక్తిగత విషయానికి వస్తే వరలక్ష్మి శరత్ కుమార్ తన స్నేహితుడు నికోలై అనే వ్యక్తిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇలా వరలక్ష్మి వైవాహిక జీవితంలోనూ వృత్తిపరమైన జీవితంలో ఎంతో బిజీగా సంతోషంగా గడుపుతున్నారు. విలన్ పాత్రలతో దూసుకుపోతున్న వరలక్ష్మి త్వరలో దర్శకురాలిగా కూడా మారడం విశేషం. ఆమె విజయవంతమైన కెరీర్ పట్ల శరత్ కుమార్ వ్యక్తం చేసిన గర్వం, తండ్రిగా ఆయనకు లభించిన సంతృప్తిని ఈ వార్త స్పష్టం చేస్తోంది.